చిన్నప్పుడు తాగుండే కళ్ళు యాక్చువల్గా దాదాపు ఒక 15 years అయింది. 15 years తర్వాత మళ్ళీ ఈరోజైతే కళ్ళు టేస్ట్ చేయబోతున్నా. ఎట్లుంటుందో ఏమో తెలియదు, కానీ అసలు తాగనో లేదో కూడా చూడాలా. ఇక నాతో పాటు అయితే మన దోస్తులు ఒక ఇద్దరు జాయిన్ అయినరు, వాళ్ళని ఒక్కసారి మీకు చూపిస్తే. ఇప్పుడు ఇక్కడ ఉన్నది అయితే కార్తీక్ అన్న మస్తు చిల్లుంటాడు అసలు. ఇక లేపిండంటే బాటిల్ వేస్తాయి అన్నమాట. ఈరోజు కళ్ళు కాబట్టి కుండలు. ఇక ఇక్కడ ఉన్నాడు మన ఇక నరేష్ బ్రో అయితే ఉన్నాడు. ఇక వీడియోగ్రఫీనే కాదు, ఇక్కడ కళ్ళుగ్రఫీ కూడా ఇరుగా తీస్తాడు. కళ్ళు తిప్పించేది మనమే అనమాట. ఇక్కడ బేసికల్గా అసలు ఈ ఊరు కూడా వీళ్ళదే. మా అమ్మమ్మ వాళ్ళ ఊరు. మేము చిన్నప్పుడు ఎక్కువ ఇక్కడికి వస్తుండే, బాగా ఎంజాయ్ చేస్తుండే. సో ఈ ఊరు వీళ్ళదే. ఇక మనకి ఇక్కడ కళ్ళు గిల్లు సెటప్ అంతా ఈయనదే అనమాట. మొత్తం ఇక ఖర్చులన్నీ ఈయనే. మళ్ళీ చాలా ఏళ్ళకి ఇట్లా ట్రాక్టర్ దున్నటం చూస్తున్నా. మా కాలేజీలో చూసిన, నేను ఎప్పుడో అగ్రికల్చర్ చదివినా కాబట్టి కాలేజీలో చూసిన. ఆ పంపు దగ్గర అయితే స్నానం చేసిన. ఒక్కసారి పోయి ఇక ఈరోజు మంచిగా ఈ విలేజ్ నేటివిటీ అంతా ఎంజాయ్ చేసి చిల్ అవుతాం అన్నమాట. ఇప్పుడైతే ఇక కళ్ళు తాగనికి పోతున్నాం. ఎర్లీ మార్నింగ్ అంటే అవుతుంది, ఒక 8 అయితే అవుతుంది. ఇక ఫ్రెష్ కళ్ళు తాగబోతున్నాం. ఎందుకంటే మనకు తెలుసు మన హైదరాబాద్లో కళ్ళు అయితే వేస్ట్ అబ్బా, మొత్తం కల్తీనే ఉంటుంది. అందుకే ఇంత దూరం వచ్చినాం. కళ్ళుకి వెళ్ళే ముందు ఏంటంటే కళ్ళుకి స్టఫ్ కావాలన్నమాట. జనరల్లీ తాగుబోతులకి ఏం తాగాలన్నా స్టఫ్ ఉండాలి, అది మ్యాండేటరీ. అట్లనే కళ్ళుకి కూడా స్టఫ్ కావాలి. సో ఆ స్టఫ్ కోసం పోతున్నారనమాట వీరులు. సో పోయొచ్చినాక చూద్దాం ఏం స్టఫ్ తెస్తారో ఏమో. యాక్చువల్గా అయితే ఏం లేవు, పేలాలు అయితే మంచిగా ఉంటాయంట కళ్ళుకి. గుగ్గిళ్ళు, ఉడాల్ ఇట్లా. ఇక మొత్తానికి స్టఫ్ అయితే తీసుకొని వస్తున్నారు. ఏమేం స్టఫ్ తీసుకొస్తుండ్రా నాయన, అసలు మొత్తం షాప్ అంతా కొనుక్కొని వస్తున్నారు. అసలు ఏంది స్టఫ్ ఇంతలా కొన్నారు? మనకు దాహం అయితే నీళ్ళు తాగాలి. ఇక అన్ని పేలాలు, మురుకులు, చక్రాలు, అవి స్వీట్ కూడా తెచ్చినాం నీకోసం. స్వీట్లు ఘోరంగా